వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ పట్టణంలో జనవరి 20 నుంచి 25 వరకు జరిగింది. దాదాపు 130 దేశాల నుంచి ఆ దేశ రాష్ట్రాల అధినేతలు, బడా పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలు, సుమారు 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దావోస్ సమ్మిట్ స్విట్జర్లాండ్లో జరిగింది. స్విట్జర్లాండ్లోనే స్విస్ బ్యాంక్ కూడా ఉంది. కొంతమంది యొక్క అనుమానాలు, బహిరంగంగా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నా రహస్య ఒప్పందాలు కూడా స్విస్ బ్యాంక్ ద్వారా జరుగుతాయి అనేటువంటి అపవాదు కూడా అక్కడక్కడ వినపడుతూ ఉంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులైన రాజకీయ నేతలు రహస్య ఒప్పందాలు చేసుకోవడానికి కూడా ఒక అనువైన ప్రాంతంగా దావోస్ని ఎన్నుకుంటున్నారని తెలుస్తూ ఉంది. గతంలో భారత ప్రధాని మోడీ గారు ఎన్నికల ప్రణాళికలో విదేశాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన లక్షలాది కోట్ల రూపాయలని స్వదేశానికి తెప్పించి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని ప్రతిజ్ఞ చేశారు, ప్రకటన చేశారు, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ఈరోజు వరకు ₹1 కూడా విదేశాల నుంచి తీసుకురావటం కానీ స్వదేశంలో ఉన్న పేదల అకౌంట్లో వేయటం కానీ జరగలేదు. దావోస్ సమ్మిట్ లక్షలాది కోట్ల రూపాయల ఒప్పందాలకి వేదికగా మారింది. భారతదేశం నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి 15 లక్షల కోట్లకు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 1.78 లక్షల కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలు జరిగినాయి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ప్రతినిధి బృందానికి ఒక్క వాణిజ్య ఒప్పందం కూడా జరగకుండా వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలు ఉండటం ఆయా రాష్ట్రాలకి ఒక అదృష్టంగా మారింది. అక్కడ వారితో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఆ నగరాల అభివృద్ధి ఒక కేంద్ర స్థానంగా మారింది. ఆంధ్రప్రదేశ్కి అలాంటి నగరం లేకపోవటం, వీటితో పాటు రాజకీయ అవినీతి, అధికార అవినీతి గణనీయంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఎవరైనా పరిశ్రమ స్థాపించాలన్నా, ఎవరైనా పెద్ద కాంట్రాక్ట్ చేయాలన్నా అక్కడ అధికార పార్టీ నేతలకి కమిషన్లు ఇచ్చుకోకుండా, డబ్బులు ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితి లేననేది వాస్తవం. భారతదేశంలో ఉన్న 35 రాష్ట్రాలు, అంటే 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 35 రాష్ట్రాలు ఉంటే అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 32వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరు నిరక్షరాస్యులుగా ఉన్నాడు. ఇది కూడా ఒక కారణం. పేదరికం, నిరక్షరాస్యత, నైపుణ్యాలు లేకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ కూడా అమెరికాకో, అరబ్ దేశాలకో, ఇంగ్లాండ్కో, ఇతర దేశాలకి తరలిపోవటం చూస్తున్నాం. పని సంస్కృతి కూడా చాలా తగ్గిపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏ రంగం తీసుకున్నా ఆంధ్రలో ఉన్న ప్రజల కన్నా పనిచేసేవారు అటు బీహార్ నుంచో, గుజరాత్ నుంచో, మహారాష్ట్ర నుంచో, మధ్యప్రదేశ్ నుంచో, రాజస్థాన్ నుంచో, ఒరిస్సా నుంచో వస్తున్న వాళ్ళే కనపడుతున్నారు. పని సంస్కృతి కూడా చాలా తక్కువగా ఉండటం కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్తో పెద్ద పెద్ద ఒప్పందాలు జరగాలన్నా, పెద్ద పారిశ్రామిక కుటుంబాలు రావాలన్నా తప్పనిసరిగా ఇక్కడ రాజకీయ అవినీతి లేకుండా ఉండాలి, అధికార అవినీతి జరగకుండా ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో పదే చెప్తూ ఉన్నారు, మేము రాజకీయ పాలన చేస్తాము, రాజ్యాంగబద్ధ పాలన చెయ్యము. అంటే రాజకీయ పాలన చేయటం అంటే అర్థం ఏంటి? స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతల యొక్క కనుసరణలో అధికారులు పనిచేయాలి, వారు చెప్పింది వినాలని, వారు చెప్పింది శాసనంగా ఉండాలని. ఇలాంటి వాతావరణంలో బయట నుంచి, ఇతర దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేరు.
ఈ వాతావరణం మారాలి, ఈ పరిస్థితులు మారాలి, రాజ్యాంగబద్ధ పాలన జరగాలి, చట్టబద్ధ సభ్యులకి, కార్యనిర్వాహక అధికార యంత్రాంగానికి వారి పనులు వారు సులభంగా చేసుకునేట్టుగా వాతావరణం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలు గణనంగా పెరగడమే సంపద సృష్టిగా భావిస్తున్న పరిస్థితి. ఒకనాడు 10,000, 20,000 రూపాయలకి ఎకరా లభించే భూమి ఈరోజు ₹1,00,00,000 నుంచి 5 కోట్ల దాకా పెరిగిన పరిస్థితి. భూముల ధరలు ఇంత వేగంగా పెరిగితే ఆ పెరిగిన ధరలకి భూములు కొని పరిశ్రమలు స్థాపించాలంటే ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాలేడు. మరొక వైపున ఆంధ్రప్రదేశ్లో గత 7 సంవత్సరాల నుంచి గమనిస్తే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. విద్యుత్ రంగంలో విపరీతమైన దోపిడీ కొనసాగింది. సిద్ధి సాయి ఎలక్ట్రిక్స్ లాంటివి, ఆదాని సంస్థలు లాంటివి ₹100 వస్తువుని 200కి, 300కి ప్రభుత్వాలకి, విద్యుత్ సంస్థలకి అంటగట్టి విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపుతున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరగడం వలన దాదాపు 30% స్పిన్నింగ్ మిల్లు మూతపడ్డాయి. మరొక 30% స్పిన్నింగ్ మిల్లు మూతపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి జరిగిన విద్యుత్ రంగంలో జరిగిన దోపిడీ అంతా కూడా ఈరోజు వినియోగదారుల మీద భారంగా మారుతూ ఉంది. ఇంత పెద్ద ఛార్జీలున్న విద్యుత్ రంగంపై పరిశ్రమలు ముందుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి, విద్యుత్ రంగంలో రాయితీలు ఇవ్వాలి, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెరగనేటువంటి భరోసాని కల్పించాలి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పులు వస్తాయని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని ఆశిద్దాం.